నంద్యాల జిల్లా డ్రోన్ ప్రజాగలం సభలో ధర్మవరం మన్నెవారి మేనియా టీడీపీ అధినేత చంద్రబాబు రాకతో జనసంద్రమై పసుపు రంగు పులుముకున్న డోన్ పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ పరిసరాలు ప్రజాగలం ఎన్నికల ప్రచారానికి డోన్ నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబు నాయుడు వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు మహిళలు వృద్ధులు డోన్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీని ఇన్ని సంవత్సరాలు తన భుజాలపై మోసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డిని చూసుకునే బాధ్యత తనదేనని వేలాది మంది ప్రజల సాక్షిగా చెప్పిన చంద్రబాబు వాస్తవానికి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి ప్రజాగలం సభ సక్సెస్ కావడానికి మన్నే కుటుంబం చేసిన కృషి వెలకట్టలేనిది. ఇది ఇప్పటికే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యులుగానే భావించి పలకరించి భోజనం చేశారా అని అడగడమే కాకుండా ఇప్పటికీ భోజన ఏర్పాట్లు చేయడంలోనే సుబ్బారెడ్డి మంచితనం ముందుంటున్న మన్నే కార్యకర్తలు. మధ్యాహ్నం నుండి చంద్రబాబు సభ ముగిసిన తర్వాత కూడా సుబ్బారెడ్డి ఇంటి వద్ద ఆఫీసులో భోజనాలు చేస్తూనే ఉన్నారు. దట్ ఈస్ ధర్మవరం అనుకుంటున్న డోన్ ప్రజలు. ఇలాంటి సభ సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన ఇదే జనాలు వస్తారని ఒక వంచన. సుబ్బారెడ్డి ఒక పిలుపుతోనే కదిలి వచ్చిన రైతులు కార్యకర్తల సమావేశం ఇలాంటివి ఎన్నో. రాజకీయ పదవులతో పని లేకుండా కార్యకర్తలు ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచే ప్రజా నాయకులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు. ఒకరు స్వర్గీయ మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి, మరొకరు ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి. ఇది నంద్యాల జిల్లా ప్రజల మాట. ప్రజల మాటే శాసనం.